జగన్మోహన్ రెడ్డికి 2 విషయాల మీదనే ప్రేమ ఉంటోంది. ఒకటి అధికారం, రెండవది సంపద. ఇప్పుడు భార్య భారతి మీద కూడా అపరిమితమైన అనురాగం ఏర్పడింది. తల్లి చెల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డిలో అతి మంచితనం ఉందంటే నమ్మేవారు ఉంటారా? ఉంటారులేండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక వర్గం ప్రజలను విచక్షణతో ఆలోచించలేని స్థితికి తీసుకువెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి సొంతం. రాజశేఖర్ రెడ్డి జీవించున్నప్పుడు ఆయనకు కుడి భుజంగా మిగిలిన వారందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఎందుకు లేరు అని ఆలోచించగలిగే శక్తి వారికి లేకుండా చేశారు. జగన్ మాయతో రాష్ట్రంలో కొత్తగా ఉన్మాదమోక పుట్టుకొచ్చింది. పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నప్పుడల్లా తండ్రి రాజశేఖర్ రెడ్డి అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తారు. అందుకే తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజశేఖర్ రెడ్డి బొమ్మను వాడుతున్నారు. తన బిడ్డ జగన్ను ఆశీర్వదించమంటూ గతంలో విజయలక్ష్మి విడుదల చేసిన వీడియోలను తాజాగా సోషల్ మీడియాలో వదులుతున్నారు. రాజకీయంగా ఉపయోగపడినంత వరకే తల్లి తండ్రి చెల్లి ఎవరైనా జగన్ కు గుర్తుకొస్తారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాకపోవడం వల్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మనస్తత్వాన్ని విశ్లేషిస్తే ఆయన ఎలాంటి వారో తెలుస్తుంది. అలాంటి లక్షణాలు ఉన్న వారెవ్వరూ మారరు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కూడా గడవక ముందే ఉన్మాద మోకను ఉసిగొల్పారు. తుచ్చమైన ఆస్తుల కోసం తల్లి చెల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి ఆయన మద్దతుదారుల విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో ఇంకా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తుంటే వారికంటే అమాయకులు ఎవరు ఉండరు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ఇక్కడ గుర్తు చేసుకుందాం. రాజకీయంగా అండగా ఉన్న మరో పార్టీకి చెందిన నాయకుడికి ఇంత డబ్బు పంపు అని రాజశేఖర్ రెడ్డి తన ఆత్మ బంధువు కేవీపీకి సూచించారు. ఆ మొత్తం ఎంతో విని కేవీపీ రామచంద్రరావు అంతెందుకు అని ప్రశ్నించగా మనమేమైనా మట్టి పని చేసి సంపాదించామా? అధికారంలో ఉన్నందుకు డబ్బు వచ్చి పడుతోంది, చెప్పినట్టు చెయ్యి అని స్పష్టం చేశారు. మరో సందర్భంలో ఒక ఆయన తన కుమార్తె వివాహ పత్రికను అందించడానికి రాజశేఖర్ రెడ్డిని కలిశారు. శుభలేఖ అందించి బయటకు వచ్చిన కొద్దిసేపటికి ఆయనను కేవీపీ కలిసి మీ అమ్మాయి అయినా మా అమ్మాయి అయినా ఒకటే, పెళ్లి ఘనంగా జరిపించడానికి ఎంత కావాలో చెప్పండి అని రాజశేఖర్ రెడ్డి తరపున అడిగారు. దీనికి ఆయన ఉబ్బి తబ్బిబ్బైనప్పటికీ మృదువుగా తిరస్కరించారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి ఎక్కడా? ఆస్తుల కోసం తల్లి చెల్లి అని కూడా చూడకుండా వారిని బూతులు తిట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా? తమాషా ఏమిటంటే తమ కుటుంబంలో ఆస్తుల వివాదం ఏర్పడడానికి చంద్రబాబు కారణమని జగన్ అండ్ కో తాజాగా ప్రచారం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమైన చంద్రబాబుతో తల్లి చెల్లి చేతులు కలిపారని బురద జల్లిస్తున్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తారని విమర్శించేవారున్నారు, కానీ హత్య రాజకీయాలు చేస్తారని ఆయన ప్రత్యర్థులు కూడా చెప్పలేరు. రాజశేఖర్ రెడ్డి మరణానికి సోనియా గాంధీ కారణమని కొంతకాలం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కారణమని మరికొంతకాలం ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబును ఎంచుకున్నారు. చంద్రబాబుతో షర్మిల విజయలక్ష్మి చేతులు కలిపారని నిందించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకాడడం లేదు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు దివంగత నేత ఆత్మ బంధువులు, ఆయనంటే పడి చచ్చేవారు తీవ్రంగా కలత చెందుతున్నారు. జగన్ రెడ్డి నైజం తెలుసు కనుకే వారెప్పుడు జగన్ అధికారంలో ఉండగా దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో తెలుసు కనుకే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఏర్పడిన విభేదాలలో మధ్యవర్తిత్వం నేర్పడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి
ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు అని అంటారు. అలాంటిది జగన్ మనస్తత్వం ఎలాంటిదో చెప్పే సంఘటనలు ఇన్ని జరిగినా జరుగుతున్నా మేధావులుగా విశ్లేషకులుగా ప్రచారం చేసుకుంటున్న కొందరు ఇప్పటికీ అతనికి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వింతగానే ఉంది. ఇలాంటి వారి వల్ల చంద్రబాబుకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియదు గాని రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగి తీరుతుంది. ప్రజా జీవితంలో ఉండే అర్హత లేని వ్యక్తులకు బాసటగా నిలవడం చారిత్రక తప్పిదం అవుతుంది. జగన్ రెడ్డి వంటి వారు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులా అన్న విషయమై ఇప్పుడు చర్చ జరగాలి. విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నట్టు అన్నా చెల్లెళ్ల మధ్య వివాదాలు సమసిపోయి సామరస్యం నెలకొనవచ్చు. అయితే ప్రస్తుతానికి రాజశేఖర్ రెడ్డి కుటుంబం పరువు బజారున పడింది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో తెలుసుకునే అవకాశం ప్రజలకు మరోమారొచ్చింది. అప్పనంగా వచ్చి పడిన ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డి ఇంత దిగజారాలా? కుటుంబ సభ్యుల మధ్య ఇంత రాద్ధాంతం అవసరమా అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడకుండా ఉంటుందా? తన బెయిల్ రద్దు కావడానికై చంద్రబాబుతో షర్మిల, విజయలక్ష్మి చేతులు కలిపారని దిక్కుమాలిన ప్రచారం చేసే బదులు తల్లి సమక్షంలో అంగీకరించి సంతకాలు చేసిన 40% ఆస్తులను సక్రమంగా పంపిణీ చేస్తే ఏ గొడవ ఉండదు కదా. బెంగళూరులోని యలహంక ఆస్తిని చెల్లికిస్తున్నట్టు MOUలో అంగీకరించిన జగన్ రెడ్డి అక్కడ నిర్మితమైన ప్యాలెస్ లో ఎందుకుంటున్నారో చెప్పాలి. ఇదంతా నా కష్టార్జితం అని జగన్మోహన్ రెడ్డి భావిస్తే అది సక్రమమా అక్రమమా అన్నది ఇవాళ కాకపోయినా రేపైనా న్యాయస్థానాలు నిర్ణయించకపోవు. నిజానికి జగన్ అనుభవిస్తున్న ఆస్తులు ఆయన స్వార్జితం కావు, అవి ప్రజల సొత్తు. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. ఈ ఆస్తుల వివాదం చినికి గాలివానగా మారి అసలుకే మోసం తేవచ్చు. అంచేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా దురాశకు పోకుండా చెల్లి షర్మిలకు న్యాయం చేస్తే మంచిది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఖచ్చితంగా ఘోషిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి కూడా లభించదు. జయంతి వర్ధంతికి సమాధిని ఘనంగా అలంకరించి నివాళులు అర్పించడం కాదు, రాజశేఖర్ రెడ్డి పరువు తీస్తున్న స్పృహతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం. కుమారుడిగా ఆయన బాధ్యత. భౌతిక సంపదను పోయేటప్పుడు ఎవ్వరూ తమతో తీసుకెళ్లరు. కొడుకు ప్రవర్తన చూసి రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి తాను ఎందుకు జీవించున్నానా అని చింతించే పరిస్థితి ఏర్పడకూడదని ఆశిద్దాం. అయితే తోటకూర దొంగిలించిన నాడే దండించుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలా తయారై ఉండేవారు కాదు. సంపద కోసం రక్త సంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి కూడా వెనకాడని జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో కొనసాగడానికి అర్హుడా? తల్లి చెల్లిని కూడా ఆస్తుల కోసం వదులుకున్న జగన్ కు ప్రజా జీవితంలో కొనసాగే అర్హత ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కఠోర సత్యాన్ని మరిచిపోరని ఆశిద్దాం.